అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి అన్నపూర్ణాదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. గతంలో మీరు చేసిన కష్టానికి ఈ రోజు మంచి ఫలితాలందుకుంటారు. పాత పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు పొందుతారు. మీ ప్రతిభాభివృద్ధికి సంబంధించిన కోర్సులలో ఆశించిన ఫలితం ఉండదు. మెరుగుపరుచుకోవాలనే ప్రయత్నాలు విఫలమవుతాయి. సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా ఉపయోగిస్తారు. మీ సందేశాలు విస్తృతంగా చేరుతాయి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ సంకల్పాలు నెరవేరుతాయి. క్రీడలలో పాల్గొనేవారికి విజయం తథ్యం. మీ శారీరక దృఢత్వం, నైపుణ్యాలు ప్రశంసించబడుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి బంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామితో కలిసి మధురమైన క్షణాలను ఆస్వాదిస్తారు. మీ ఆవిష్కరణాత్మక ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీరు కొత్తదనాన్ని అందించి గుర్తింపు పొందుతారు. ప్రయాణాలు మీకు ఆహ్లాదాన్నిస్తాయి. కొత్త ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది. రచయితలు, సంపాదకులకు ఈ రోజు చాలా ఫలవంతంగా ఉంటుంది. వారి రచనలు లేదా కూర్పులు ప్రశంసలందుకుంటాయి. సోషల్ మీడియాలో మీ వాడకం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీ పోస్టులకు ఆదరణ లభిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. అందరూ ఆనందంగా పాల్గొంటారు. లలిత కళల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. కళాత్మక ప్రదర్శనలలో పాల్గొని ప్రశంసలందుకుంటారు. స్టార్టప్ కంపెనీలు కొన్ని అనుకోని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. నిధుల సమీకరణలో జాప్యం జరగవచ్చు. ఇతరులు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. మీ మాట మీద మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. చట్టపరమైన సమస్యలు ఈ రోజు చికాకును కలిగించవచ్చు. వాటిని పరిష్కరించడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ఆరోగ్యపరంగా ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. మీరు ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. మీ సామాజిక సంబంధాలు మరింత మెరుగుపడతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ సంకల్ప బలం ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనిని పూర్తి చేస్తారు. లక్ష్యాలను సాధించాలనే మీ పట్టుదల అందరినీ ఆకర్షిస్తుంది. స్నేహితుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది. మీ స్నేహ బంధాలు మరింత బలపడతాయి. వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి. మీ కుటుంబ సంక్షేమం కోసం పాటుపడతారు. వారికి కావలసిన సౌకర్యాలను సమకూరుస్తారు. సంగీతం లేదా కళలకు సంబంధించిన సాధనపై దృష్టి సారించలేరు. సంగీత పరికరాలు పాడు కావడానికి అవకాశం ఉంది. సామాజిక సేవలో పాల్గొని సంతృప్తి పొందుతారు. సమాజానికి మీ వంతు సహాయం చేస్తారు. మీరు ప్రదర్శించే నైపుణ్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి. క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. సముద్ర సంబంధిత వ్యాపారాలలో ఈ రోజు నష్టాలు ఎదురవుతాయి. నీటి ప్రయాణాలు ఈ రోజు అసౌకర్యంగా ఉంటాయి. ఆలుమగల మధ్య లేదా స్నేహితుల మధ్య ఆత్మీయత లోపిస్తుంది. భావోద్వేగపరమైన దూరం పెరుగుతుంది. శుభార్థ క్రియలలో పాల్గొనడం వలన అదృష్టం మీ వెంటే ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు చాలా శుభప్రదం. నాటకరంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వైద్య సేవలు మీకు ఈ రోజు అవసరం కావచ్చు. అదనపు ఖర్చులు భరించాల్సి వస్తుంది. బీమా పాలసీలకు సంబంధించిన పనులు సజావుగా సాగుతాయి. కొత్త బీమా ప్రయోజనాలను పొందుతారు. ఎలాంటి గొడవలకు తావు లేకుండా మీ వాదనలు సులభంగా నెగ్గుతాయి. ఇతరులతో సంభాషణలలో మీరు సంయమనం పాటిస్తారు. ప్రశాంతత నెలకొంటుంది. సినిమా మరియు వినోద రంగంలో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆఫీసులో పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో చిన్నపాటి వాదోపవాదాలు తలెత్తవచ్చు. కౌన్సెలింగ్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రేమ బంధాలలో ఈ రోజు అద్భుతమైన అనుభూతిని పొందుతారు. మీ భావాలను భాగస్వామితో పంచుకోవడానికి ఇది సరైన సమయం. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా సంతృప్తిని పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వారి మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. ఫోటోగ్రఫీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. నూతన ప్రాజెక్టులలో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీకు మంచి లాభాలు వస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. నాట్యంలో ఆసక్తి ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు.
మీ వృత్తిపరమైన నైపుణ్యాలు పెరుగుతాయి, కొత్త కోర్సులలో చేరతారు. మీ వృత్తి జీవితంలో చిన్నపాటి అపజయం ఎదురవుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు ఆశించిన మేర ఫలితాలు ఇవ్వలేవు. మీ సృజనాత్మక ఆలోచనలు కొత్త మార్గాలను చూపుతాయి. మీరు వినూత్నంగా ఆలోచిస్తారు. సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పెట్టుబడులు లాభాలను తెచ్చిపడతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి సమయం. ఈ రాశివారికి ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది. అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి అనుకోని నష్టాలు ఎదురవుతాయి. పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. దివ్య చింతనతో మానసిక ప్రశాంతత పొందుతారు. ఆత్మ పరిశీలనకు ఇది మంచి సమయం. మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు ఇది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మోసపోయే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ఆనందకరమైన ప్రయాణాలు చేస్తారు. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. టెక్నాలజీ రంగంలో పనిచేసేవారికి కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశం లభిస్తుంది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా మీ పనులను సులభతరం చేసుకుంటారు. పుస్తక సమీక్షలు వ్రాసి మీ అభిప్రాయాలను పంచుకుంటారు. పఠన సామర్థ్యం మెరుగుపడతాయి. మీ మనోభావాలను అదుపు చేసుకోవడం కష్టమవుతుంది. చిన్న విషయాలకే కలత చెందుతారు. జల వనరుల నిర్వహణలో మంచి ఫలితాలు సాధిస్తారు. భూగర్భ జలాలు పెరుగుతాయి. ఈ రోజు గోమాతకు పచ్చగడ్డి ఇవ్వడం వలన మీ సమస్యలు పరిష్కరించబడతాయి. దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. మీ నెట్వర్కింగ్ సామర్థ్యం ఈ రోజు తగ్గిపోతుంది. ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరుచుకోలేరు. వృత్తిపరమైన పరిచయాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. లైఫ్ కోచింగ్ తీసుకోవడం వలన మీ జీవిత లక్ష్యాలపై స్పష్టత లభిస్తుంది. ఇతరులకు మీరిచ్చే సలహాలు వారికి సహాయపడతాయి. వ్యాయామం చేయడానికి ఈ రోజు సరైన సమయం దొరకదు. శరీర దృఢత్వంపై దృష్టి పెట్టడంలో మీరు విఫలమవుతారు. ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. కొత్త పద్ధతులు అనుసరిస్తారు. ఈ రోజు మీరు హాజరయ్యే వర్క్షాప్లు నిరుపయోగంగా ఉంటాయి. నూతన జ్ఞానాన్ని పొందలేరు. ఆశించిన ధనలాభం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. సంతానం విషయంలో ఆనందకరమైన వార్తలు అందుతాయి. వారి విజయాలు మిమ్మల్ని సంతోషపరుస్తాయి. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తాయి. మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. ఆలోచనాత్మక ఆటలు థాట్ గేమ్స్ ఆడేటప్పుడు మీరు ఓటమి పాలవుతారు. మీ ఏకాగ్రత లోపిస్తుంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆత్మవిశ్వాసం కొరవడి చాలా వెనుకడుగు వేస్తారు. సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యం ఈ రోజు తగ్గవచ్చు. వినోదం కోసం చేసిన ఖర్చులు వృధాగా అనిపిస్తాయి. ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నించినా మనస్సు సంతృప్తి చెందదు. పాత సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఈ రోజు మీకు చక్కటి అవకాశం లభిస్తుంది. బంధువులతో మీ అనుబంధం మెరుగుపడుతుంది. మీరు మరింత ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకుంటారు. మీ దినచర్యలో క్రమశిక్షణ పెరుగుతుంది. సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు పాల్గొనే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇంటి సంస్కరణ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త కొనుగోళ్లు చేస్తారు. పరిశ్రమలలో పనిచేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ కృషికి తగిన గుర్తింపు వస్తుంది. పశుపోషణ ద్వారా మంచి లాభాలు లభిస్తాయి. జంతు ఆరోగ్య సంరక్షణకు తగిన చర్యలు తీసుకుంటారు. ఈ రోజు మీకు అనేక విషయాలలో ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాల వైపు దూసుకుపోతారు. రాజకీయాలలో ఉన్నవారికి వ్యతిరేకత పెరుగుతుంది. అనవసర వివాదాలలో చిక్కుకుంటారు. ప్రజల మద్దతు తగ్గుతుంది. నిర్ణయాలు విమర్శలకు లోనవుతాయి. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లినా మనశ్శాంతి లభించకపోగా ప్రయాణంలో కష్టాలు ఎదుర్కొంటారు. యాత్ర ఉద్దేశ్యం పూర్తిగా విఫలమవుతుంది. మీ ఇంట్లో వృత్తిలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. దీర్ఘకాలంగా ఉన్న వివాదాలు శాంతియుతంగా పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక చింతన వలన మనశ్శాంతి లభిస్తుంది. ఆలయ సందర్శనలు మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలలో తప్పులు చేస్తారు. ఈ తప్పుల వల్ల తీవ్ర నష్టాలు సంభవిస్తాయి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.